హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ మెగా డీఎస్‌కి సంబంధించి గవర్నమెంట్ అయితే మాత్రం గుడ్ న్యూస్ అయితే తెలిపిందండి. మెగా డీఎస్‌కి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పేసి దాన్నైతే తొలగించడం జరిగింది. అయితే అదేంటి అని చెప్పేసి మనం కంప్లీట్ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో, వీడియో అందరూ లైక్ చేసేయండి. అలాగే మనకి మెగా డీఎస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈడ ఆర్టికల్ అయితే మనకి వెయిటింగ్ న్యూస్‌లో రిలీజ్ అయితే అయిందండి. డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్. డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేశారండి. అయితే ఇప్పటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా కూడా సర్టిఫికేట్స్‌ని అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి గతంలో చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికేట్‌లనేవి ఖచ్చితంగా కూడా మీరు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తేనే మీకు సంబంధించి హాల్ టికెట్‌లనేవి రిలీజ్ అయితే అవుతాయి. కానీ ఇప్పుడు మీరు సర్టిఫికేట్‌లు అప్‌లోడ్ చేసినా సర్టిఫికేట్‌లు అప్‌లోడ్ చేయకపోయినా సరే ఖచ్చితంగా కూడా మీకు హాల్ టికెట్ అయితే రిలీజ్ అయితే అవుతాయండి. అయితే మీరు సర్టిఫికేట్‌లు అప్‌లోడ్ చేసినట్లయితే అవి ఖచ్చితంగా వెరిఫై అయితే అయ్యి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. అలా కాకుండా మీరు సర్టిఫికేట్‌లని సంబంధించి మీరు అప్‌లోడ్ చేయకపోయినట్లయితే ఆ తర్వాతైనా సరే మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది మనకి ఇప్పుడు చెప్పిన తాజా వార్త అండి. అయితే వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తం 1600 పోస్టులకు నోటిఫికేషన్ రిజర్వ్‌గా మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా జరగనున్నాయి. ఓకేనా? అయితే ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్‌ని బట్టి మీకు దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్తారనమాట. లేదనుకున్నట్లయితే ప్రభుత్వమే మనకు దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తుంది. సో, ఇలాగే మనకి డీఎస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్‌ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.